ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము నిఖిల్ ఏవి గురించి అయితే మాట్లాడుకుందామండి. ఆల్రెడీ లైవ్ లో చూసాము. సో అందరూ ఏమనుకుంటున్నారంటే నిఖిల్, ప్రేరణ, నబీల్ ముగ్గురికి ఎందుకు ఈ రోజు ఇద్దరు ఏవీస్ ఒక రోజు, ముగ్గురు ఏవీస్ ఎందుకు ఒకటే రోజు పెడుతున్నారు? నిఖిల్ కి, నబీల్ కి, ప్రేరణకి అన్యాయం జరిగింది అని అనుకుంటున్నారు. అన్యాయం ఏం జరగలేదబ్బా, వీళ్ళందరికీ ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. వీళ్లకు రాయల్స్ వాళ్ళకి ఓట్ అప్పీల్ ఛాన్స్ రాలేదు. అవినాష్ కి రాలేదు, రోహిణికి రాలేదు, ప్లస్ నిఖిల్ కి రాలేదు. నిఖిల్ అంటున్నా, గౌతమ్ కి రాలేదు. సో వీళ్లకు ఓట్ అప్పీల్ వచ్చింది, మాట్లాడుకున్నారు ప్రేక్షకులతో, ఓటింగ్ గురించి వచ్చింది కాబట్టి వాళ్ళని ఈ రోజు వేశారు. వీళ్లకు ఓట్ అప్పీల్ ఛాన్స్ రాలేదు కాబట్టి ఈ రోజు నిన్ననే వేసేసారు అనమాట. నిన్న ఒక రోజు ముందే వేసేసారు. లైవ్ లో ఆల్రెడీ జరిగిపోయింది, మొన్ననే జరిగిపోయింది, అది నిన్న వేస్తారు. అన్యాయం ఏం జరగలేదబ్బా, అది మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఓట్ అప్పీల్ ఉంది, వీళ్ళకి ఓట్ అప్పీల్ లేదు కాబట్టి ముందు రోజే మనకు వేయడం అయితే జరిగింది. ఇంకా ఒకటి, ఆల్రెడీ ఓజీస్ కి పీపుల్స్ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఇంకొకటి, నిఖిల్ ఏవీలో నిఖిల్ ఎందుకు డల్ గా ఉన్నాడు అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ కానీ, ఒక ఎగ్జైట్మెంట్ తో చూడడం కానీ ఏమీ లేదబ్బా. ఫేస్ లో ఏంటో నాకు అర్థం కాదు. ఆ అబ్బాయి దేనికి ఇదైనట్టుగా ఉండడు, అసలు అర్థమే కాదు. పూర్తిగా నువ్వు నీ లోపల ఉన్న ఫీలింగ్స్ ఎందుకు బయట పెట్టవు? భయమే గాని, కోపమే గాని, ఆనందమే గాని ఏదో ఒకటి బయటకు తెలియాలి కదా. తెస్తేనే కదా అది రియాలిటీ షో అవుతుంది. ఎందుకు తీసుకురావు? అలాగే నిఖిల్కు నిజంగానే అర్హత ఉందా విన్నర్ అవ్వడానికి? ఇవన్నీ కూడా మరి ఓజీస్ అంటే బయటకు వెళ్ళిన ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఎందుకు నిఖిల్ గురించి నెగటివ్ గా మాట్లాడారు? బయట కూడా ఎవరు నిఖిల్ గురించి ఎందుకు పోస్టులు పెట్టట్లేదు? ఇవన్నీ కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే పోయిన వాళ్ళు ఎవరు నిఖిల్ కి సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ విష్ణు కూడా నిఖిల్ కి సపోర్ట్ చేయట్లేదు. అందరూ పృథ్వీ గాని, విష్ణు గాని నిఖిల్ ది స్టోరీలో పెట్టడం గాని, ఓట్ వేయడం అని ఇవేమి చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? నిఖిల్ నిజంగానే మాస్క్ పైన. ఎందుకంటే నిఖిల్ లవర్ కూడా ఆ అమ్మాయి ఉంది కదా కావ్య, ఆ అమ్మాయి కూడా ఏం పెట్టిందంటే ఇంకా మాస్క్ తీసి ఆడట్లేదు. నిన్న మొన్న సోనియా కూడా ట్వీట్ చేసింది, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇది అని. నేను మాట్లాడుకుందాం, వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. నిఖిల్ ఎందుకు డల్ గా ఉండడం అనేది కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నిఖిల్ గురించి నేను పూర్తిగా అనలైజ్ చేసి చూసిన దాని ప్రకారం ఆ అబ్బాయి ఎట్లుంటాడంటే ఎవరేది మాట్లాడినా ఓకే చెప్పేస్తాడు. అక్కడికి ఓకే అంటాడు. తర్వాత బయటకు వచ్చినాక ఎవరన్నా చెప్తే అవునా, అరే ఇట్లా మాట్లాడాల్సిందేమో, అరే ఇట్లా అడగాల్సిందేమో అనుకుంటాడు. తన ఒపీనియన్ క్లియర్ గా, తప్పు చేస్తే తప్పు అనడు, ఒప్పు చేస్తే ఒప్పు అనడు. నువ్వు ఎదుటి వ్యక్తికి, ఇప్పుడు సపోజ్ నేను ఒక మ్యాటర్ చెప్తా. ఒక రోజు టేస్టీ తేజాను కంటెండర్ గా, అదే ఆ రోజు ఉంది కదా ఫినాలే, టికెట్ టు ఫినాలే టాస్క్లు జరిగేటప్పుడు తేజాను వాళ్ళు సెలెక్ట్ చేస్తే, ఎలాగూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళిద్దరే కాబట్టి ఇతను తేజ అనగానే ఒప్పేసుకుంటాడు. అవును తేజకు అవకాశం రాలే కదా అని ఒప్పేసుకుంటాడు. కానీ నీ పాయింట్ ఏంటి? అక్కడ పృథ్వీని పెట్టాలి, గౌతమ్ నేమ్ పెట్టాలనుకోలేదు. పోనీ పృథ్వీనైనా పెట్టాలనుకున్న మనసులో ఉంది కదా. నా మనసులో పృథ్వీ ఉన్నాడు, నేను పృథ్వీకి ఇవ్వాలనుకుంటున్నా, కంటెండర్ అవకాశం ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు ఎక్కడ పూర్తిగా. ఇంకొకటి, ప్రేరణ గురించి కూడా, ప్రేరణ నిజంగానే కిచెన్ దగ్గర గొడవలు చేసింది. ఇవన్నీ గొడవలు కారణము, నువ్వు రూడ్ గా ప్రవర్తిస్తున్నావు అని చెప్పాడు. నువ్వు బానే ఉన్నావు, అక్కడ గౌతమ్దే తప్పు, అక్కడ గౌతమ్దే ఇది అంటాడు. కానీ బయట మళ్ళీ వేరే దగ్గర ముచ్చట పెట్టినప్పుడు ఏమంటాడు? లేదు అట్లా చేయకుండాల్సింది ప్రేరణ, ఇట్లా చేయకుండాల్సింది ప్రేరణ అని మాట్లాడతాడు. సో అంటే అతని ఒపీనియన్ ఏంటి అనేది క్లియర్ గా పెట్టాడు ఎక్కడ కూడా. ఇప్పుడు నీ దగ్గర ఉంటే నీ పాట, వేరే వాళ్ళ దగ్గర ఉంటే వేరే వాళ్ళ పాట, ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉంటే అంటే వాళ్ళ సైడు నేను ఇది చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టుగానే చెప్తాడు. అది రియాలిటీ కాదు కదా. ఆ రియాలిటీ అనేది నిఖిల్లో కనిపించట్లేదు. సపోజ్ సోనియా ఫస్ట్ రెడ్ ఎగ్, అదేదో ఎగ్ అది ఉంటది కదా, ఆమెకి ఏం చెప్తాడు? సోనియాకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇస్తున్నా అంటాడు. మళ్ళీ పృథ్వీ దగ్గర పోయి ఏం చెప్తాడు? అభయ్ దగ్గర పోయి ఏం చెప్తాడు? లేదు ఆ అమ్మాయి నన్ను బాగా ఇట్లా చేస్తుంది కదా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా, తనేమంత బాగా చేస్తుందో, తనే చీఫ్ అయితే తను ఎట్లా ప్రవర్తిస్తుందో చూద్దామని ఇచ్చిన దగ్గర. అంటే తన రియాలిటీ ఏంటి, తను ఏంటి అనేది బయటపడకుండా ఒక్కొక్కరి దగ్గర వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళేం ఫీల్ అవుతారో, వీళ్ళేం బాధపడతారో, నేను ఇట్లా మాట్లాడితే ఎదుటోళ్ళు ఇట్లా రియాక్ట్ అవుతారు, ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు అనమాట.
నేను ఇట్లా కాకుండా నీ ఒరిజినల్ ఏంటి, నువ్వు తప్పు చేస్తే తప్పు సోనియా, నువ్వు ఇట్లా ఉన్నావు, సో నువ్వు నన్ను ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసినావు కదా, నువ్వెట్లా చేస్తావో చూద్దామని నీకు ఇస్తున్నా. లేదు నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు ఎట్లా చేస్తావో ఇద్దాం అనుకుంటున్నా. అది బయట కూడా అదే చెప్పు. నువ్వు అమ్మాయి దగ్గర ఏదైతే మాట్లాడుతున్నావో బయట కూడా అదే చెప్పు. ఇప్పుడు గౌతమ్ విషయంలో కూడా అంత రెడ్ టీం నుంచి తొలగించే విషయంలో గౌతమ్కు ఏమని చెప్తాడు, నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయినావు కాబట్టి నేను తీయాలనుకున్నా అంటాడు. కానీ అక్కడ యష్మికి ప్రేరణకు అట్లా చెప్పాడు, మీరిద్దరు ఆటలో ఉంటే చాలు, గౌతమ్ ఉండాల్సిన అవసరం లేదు, సో గౌతమ్ని తీసేయండి అని చెప్పేస్తాడు. సో గౌతమ్ మీద గర్జతో కోపంతో చేస్తున్నాడని యష్మికి ప్రేరణకి అర్థమైంది. సో అదే నేను చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ నుంచి తన అటిట్యూడ్ ఎట్లుంటదంటే సేఫ్ గేమర్ లెక్క. అంటే ఒకరి ముందు ఒక మాట, ఇంకొకరి ముందు ఇంకొక మాట, ఇదే కంటిన్యూ చేస్తా వచ్చినాడు. కాకపోతే అతను ఏంటి ఇప్పటికీ అర్థం కాలేదు. చెప్తున్నా, నిఖిల్ ఏంటి అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. నిజం చెప్తున్నా, నిఖిల్ మనసులో ఏముంది, బయట ఏముంది, బ్యాక్ పిచ్చింగ్ ఎందుకు చేస్తున్నాడు. గౌతమ్ ఎవరి ఏవీలో అయినా బ్యాక్ పిచ్చింగ్ చేశాడో చూడండి. అదే అందరి ఏవీలలో ప్రేరణ బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంది, తేజ, యష్మి, నిఖిల్, ప్రతి ఒక్కరు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు. కానీ గౌతమ్ ఎక్కడైనా బ్యాక్ పిచ్చింగ్ చేశాడా? ఏదైనా కూడా కట్ ఆఫ్ ఫార్ ఎదుటు, లేదంటే కెమెరాలతో నేను సోలో బాయ్ని, లేదంటే డైలాగ్లో ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటాడు ఏదైనా అనాలనిపించి, అంతే తప్ప అతను ఒకరి గురించి కానీ ఒకరిని ఎత్తి చూపడం కానీ ఒకరిని వేలెత్తి చూపడం కానీ ఎక్కడా ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. నేను పొగుడుతున్నా అనుకోకండి, నేను రియాలిటీ చెప్తున్నా, నేను న్యూట్రల్గా చెప్తున్నా. నేను అసలు నాకు ఆ ఫీలింగే లేదు. నాకు ఎవడేం డబ్బులు ఇవ్వడు, నేనేం ఎవరికి ఫియర్ని కాదు, నాకు పెద్దగా వ్యూస్ ఏమీ లేవు, ఏదో అలా చెప్తున్నా. నాకు ఫ్యాషన్ ఉంది కాబట్టి నా ఇష్టంతో చెప్తున్నాను, అంతే తప్పించి నాకు పిఆర్ కాదు, నేను దేనికి ఇది కాదు. ఎందుకంటే ప్రీవియస్గా నా వీడియోస్ చూసుకొని మాట్లాడండి ఎవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే. ఇంకొకటి, నిఖిల్ అసలు ఎప్పుడు ఫస్ట్ ఒక 5 weeks డల్గానే ఉన్నాడు. ఫస్ట్ ఒక 5 weeks అసలు ఆడనే లేదు ఏమి. అదే చెప్తాడు, నాది పుట్టుక, కొంచెం కొంచెంగా పెరిగి ఎట్లా అవుతుంది అనేది అట్లా స్టార్ట్ చేసింది బిగ్ బాస్. అందుకే మళ్ళీ నిఖిల్ ఏవిలో అన్ని బ్యాడే చూపించాడు. చెప్తున్నాను కదా, లవ్ ట్రాక్ యష్మి ప్రపోజ్ చేయడము, లవ్ ట్రాక్, తర్వాత హరితేజ ఎడ్డోడు అనడం కానీ, ఇంకా వీళ్ళ ఏంటి ముద్దు పెట్టుకోవడము, ఇట్లా హక్ చేసుకోవడము, సో ఇవన్నీ. ఇంకా టేస్టీ తేజ ఒక మాట అంటాడు, అబ్బా మస్తు మాట అంటాడు, నువ్వు ఆట గ్రౌండ్లో ఆడు, ఫీలింగ్స్తో కాదు అంటాడు. అది చాలా పెద్ద మాట చెప్పాలంటే. టేస్టీ తేజ అన్నది నిజంగానే ఫీలింగ్స్తో ఆడుకున్నాడబ్బా, మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు నిఖిల్, మీరు టీవీ షోస్ సీరియల్స్ చేసాడని నిఖిల్ అంటున్నారు, కానీ అక్కడ నిజంగానే ఫీలింగ్స్తో ఆడుకున్నాడు. నీకు బయట ఒక అమ్మాయి ఉంది, బ్రేకప్ అయిందో ఏమో మనకి ఏమీ తెలియదు, ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తెలీదు. 6 years నుంచి నువ్వు ఆమెతో ఉన్నావు. ఆ అమ్మాయి ఏం పెట్టింది, మాస్క్ వేసుకొని ఆడుతున్నాడని పెట్టింది. పోనీ నీకు ఆ అమ్మాయి మీద లవ్ ఉంది, ఇష్టం ఉంది, మరి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నేను సోలో అని ఎందుకు చెప్పుకున్నావు? నేను షాక్ అయినా. నేనైతే పెళ్ళైందని అనుకున్నా నిఖిల్కి చాలా రోజులు. ఎందుకంటే ఆ అమ్మాయితో ఏ గేమ్ షో అయినా డాన్సులు కానీ ఇవన్నీ నడిచినాయి, పెళ్ళి అయినట్టుగా సీన్స్ అవన్నీ మరి ఎందుకో తెలియదు కానీ అవన్నీ చూసా నేను. నాకేమనిపించింది అంటే, ఈ అబ్బాయికి నిజంగానే పెళ్ళయిందేమో, ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోబోతాడేమో, సోలో అని ఎందుకు చెప్తున్నాడని నేను ఫీల్ అయ్యాను యాక్చువల్గా. తర్వాత మరి హౌస్లోకి వచ్చాక యష్మిని ఎంట పడుతుందని నీకు తెలుసు, నువ్వు అప్పుడు చెప్పాలి, లేదురా నాకు బయట ఒక అమ్మాయి ఉంది, నా అమ్మాయినే మళ్ళీ వెళ్ళి నేను కన్విన్స్ చేసుకొని నేను ఆమెనే చేసుకుంటా అంటే బయట కరిగేదేమో అమ్మాయి. నువ్వేం చేసినావు? నువ్వు సపోర్ట్ చేయకుండా, లేదు నీకు ఇష్టం లేకపోతే నేను నీ ఆటకు కానీ నీ దేనికి కానీ నేను ఎఫెక్ట్ అయ్యేలాగా నీకేం చెయ్యను అని యష్మి చెప్పినప్పుడు వదిలేయాల్సింది. సరేనా, నేను ఇట్లా ఉండదలుచుకోవట్లేదు, నీది నువ్వే నాది నేనే అని అనుకోవాలి. తర్వాత అమ్మాయి గట్టిగా గార్డెన్ ఏరియాలో, నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను కానీ అది ఇప్పుడు ఎవరు చూడలేండి, గార్డెన్ ఏరియాలో ఇది జరుగుతుంది. జరిగినాక యష్మి కోపంగా వెళ్ళిపోతుంది. కోపంగా వెళ్ళిపోయిన అమ్మాయిని కోపంగానే వెళ్ళనివ్వాల్సింది. మళ్ళీ వెళ్ళి వెనకాల నుంచి హక్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఒక అమ్మాయి ఆల్రెడీ నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయన్నప్పుడు నువ్వు అదే వేలో నువ్వు ఆ అమ్మాయితోని ఉంటే ఆ అమ్మాయికి నిజంగానే ఫీలింగ్స్ పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఆల్రెడీ నిన్ను ఇష్టపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ ఇష్టం కలిగే మూమెంట్స్ నువ్వు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఇష్టపడతారు.
అట్లనే అవుతుంది అక్కడ. కానీ అక్కడ నువ్వు లేదురా నాకు బయట ఒక అమ్మాయి ఉందని నువ్వు కట్టకట్ చెప్పాల్సింది. ఎందుకు చెప్పవు? నీ మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తేనే కదా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. నీ మనసులో ఉన్నది మాట్లాడు క్లియర్. ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు, మొహమంతా మాడిపోయింది ఆ ఏవి చూస్తుంటే. ఎందుకంటే ఆ పెద్దగా చెప్పుకోవడానికి ఆ టాస్క్లు తప్ప అతను ఏవీలో ఏం లేదు. గౌతంపై ఇరగబడ్డం కానీ, ఆ బస్తాల టాస్క్ ఆడడం కానీ, ఆ టాస్కులు ఆడుతుంటే నాకు ఏదో గుండగిరి దాదాగిరి చేసినట్టు అనిపించింది తప్ప టాస్కులు ఆడుతున్న ఫీలింగ్ నాకు రాలేదు ఇక్కడ. అందరూ టాస్కులు రారాజు, టాస్కుల సింహాసనం, సింహాసనం మీద కూర్చున్నాడు అని అన్ని చెప్తాడు. ఎవరైనా గెలవచ్చు అబ్బా. ఇన్ కేస్ నబీల్ ప్రేరణకు కూడా ఓటింగ్ పెరగచ్చు, చెప్పలేం. సైలెంట్ ఓటింగ్ జరుగుతుండొచ్చు. మీరు లాస్ట్ వరకు కూడా గివ్ అప్ ఇవ్వకండి, ఎవరికైనా ఓటేసుకోండి. నేను చెప్తున్నాను కదా, నబీలు, ప్రేరణ, అవినాష్, గౌతమ్, నిఖిల్ ఎవరైనా విన్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఓటేసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం అట్లే జరిగింది శ్రీహాన్ విషయంలో, శ్రీహాన్ రేవంత్ విషయంలో అట్లే జరిగింది. సో నిఖిల్ ఎట్లాంటి మనిషి అంటే ఎదుటి వ్యక్తి బాధపడతాడని తనలో తప్పొప్పులను చెప్పడు. తనకు ఒక ఫ్రెండ్గా ఉన్నప్పుడు తప్పు ఒప్పు అన్ని చెప్పాలి. నువ్వు ఇట్లున్నావు, పలానా చోట నువ్వు ఇది మార్చుకో, పలానా చోట నువ్వు ఇట్లున్నావు, నువ్వు ఇట్లా కోపంగా ఉంటున్నావు, నువ్వు ఇట్లా రూడ్ మాటలు మాట్లాడుతున్నావు, యష్మి నువ్వు నాతో నీ స్నేహం వద్దు, సో నువ్వు గౌతమ్తో ఉంటే జెలస్ ఎందుకు ఫీల్ అవుతున్నావు, ఇవన్నీ వద్దు నిఖిల్. ఏంటి అంటే ఖచ్చితంగా నువ్వు ఏంటి అనేది నువ్వు ఇప్పటి వరకు జనాలకు అర్థం కాలే. నువ్వు టాస్క్లు ఆడినావు అంతే తప్ప బయట వాళ్ళు వచ్చి అందరు ఎందుకు వేస్తున్నారు నీ మీద నిందలు? సీత కానీ సోనియా కానీ పోయిన వాళ్ళు ఎవరు నీకు ఓటేయమని ఎందుకు స్టోరీస్ పెట్టట్లేదు? ఎందుకు పెట్టట్లేదు? హౌస్లో ఒక రకంగా ఉన్నావు, బయటకు పోయి వాళ్ళ వీడియోస్ వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళకి అప్పుడు అనిపించింది అరే మన ఫ్రెండ్స్ అనుకుని మేము బయటకు పోతేనే మాకు ఇట్లా కనబడబట్టే. సోనియా కూడా ఇటువంటి బ్యాక్ పిచ్చింగ్లు ఇవన్నీ అర్థమైనాయి, సీతకు కూడా అర్థమైనాయి ప్రతి ఒక్కటి. నువ్వు సీత నీకు ప్రపోజ్ చేసిందో ఏం చేసిందో మనకు తెలీదు, కానీ నువ్వు యష్మితో ఎందుకు అంత క్లోజ్గా ఉన్నావు మరి కదా? ఉండకూడదు కదా. నీకు బయట ఒక అమ్మాయి ఉన్నప్పుడు నువ్వు లోపల ఎవరితో క్లోజ్గా ఉండద్దు, నీది నువ్వు ఇండివిజువల్గా ఉండు. ఏదైనా కూడా గౌతమ్ మీద పగబట్టినట్టే చేసిండు, ఖచ్చితంగా చేసిండు. కొట్టనీకి పోయినావు, అందరికి కొట్టుడు కిక్కులు ఇచ్చుడు ఇదే ఉంది నిఖిల్ ఆటలో. ఇంకా ఏముంది? ఎవరి తరపునైనా స్టాండ్ తీసుకున్నాడా? ఎవరి తరపునైనా మాట్లాడా? ఇప్పుడు మొన్న కూడా ఇన్ కేస్ నబీల్ ప్రేరణ లొల్లి గొడవలో కూడా గౌతమ్ వచ్చి మీరిద్దరు బాగానే ఆడారు, 4 వీల్స్ ఉంటేనే బండి నడుస్తుంది అని చెప్పేసి గౌతమ్ అక్కడ ఇష్యూ సాల్వ్ చేయడానికి చూస్తున్నాడు. కానీ నిఖిల్ ఎక్కడైనా వచ్చాడా? ఇష్యూ సాల్వ్ చేశాడా? ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతుంటే నువ్వు ఇట్లా కాదు, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు ఇట్లా కాదు, నువ్వు ఇట్లా చేసినావు, ఇది తప్పురా, ఇది కరెక్టరా అని చెప్పాడా? ఎక్కడా చెప్పలేదు. అంటే కొంచెం మాస్క్ వేసుకొని ఒక ఏమంటారు ఫేస్ లో కనబడనీయకుండా, బాధ ఉన్నా కూడా కనబడనీయకుండా, కోపం ఉన్నా కూడా కనబడనీయకుండా బిహేవ్ చేశాడు. ఎక్కడ తన రియాలిటీ అనేది బయటకి రాలే. నీకు మనసులో ఏముందో దేవుడికి ఎరుగు, కానీ ఎక్కడైతే బయటకు రాలే. కానీ గౌతమ్ ఏవి చూడండి ఒళ్ళు గగ్గురు పడితే దద్దరిల్లిన ఏవి అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, గౌతమ్కి నిఖిల్కి చాలా తేడా ఉంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి అయితే ఓట్ వేసుకోండి ఫ్రెండ్స్. గౌతమ్ 100% రియల్ విన్నర్ ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, నిఖిల్ ఇంకా కొంచెం తన మనసులో బాధను కానీ కోపాన్ని కానీ ఒకరికి మంచి చెప్పడం కానీ ఇట్లా చెప్తే ఖచ్చితంగా నిఖిల్ విన్ అయ్యేటోడు. నేను నిఖిల్ తప్పుపట్టలేదు, కానీ ఆయన ఇది అని ఇప్పటిదాకా బయటకు రాలేదు ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వెళ్ళిన వాళ్ళు ఎవరు నిఖిల్కి ఓటేయమని పెట్టట్లేదు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.